జగిత్యాల రూరల్ మండలము వంజరపల్లి గ్రామ అల్లోయపల్లిలో యాదవ సంఘం ఆవరణలో బోర్ మోటార్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు శాసనసభ్యులు సంజయ్ కుమార్. అంతకుముందు వంజరపల్లి గ్రామ యాదవ సంఘం నాయకులు పంతులు రాజయ్య భార్య లక్ష్మవ్వ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సంజయ్ కుమార్. పార్టీలకు అతీతంగా తన గెలుపు సహకరించిన అందరికీ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు చొక్కారావు కుటుంబం తనదని, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి నుండి మంత్రులు నాయకులు చాలా మంది తనకు సన్నిహితులు ఉన్నారని, గ్రామంలో యాదవ సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ఆయన సందర్భంగా భరోసా ఇచ్చారు. సంఘ యువకులు రావడం తిరుపతి మిగతా అందరూ కూడా పేరు పేరున ఇట్లా మేము సొంతగా జాగా కొనుక్కున్నాం, అభివృద్ధి చేసుకుంటున్నాం అంటే తప్పకుండా నా వంతుగా చేస్తాం. ఎందుకంటే మీ ఆత్మగౌరవానికి ప్రతీకగా వంజరపల్లి గ్రామ పంచాయతీ కావాలని చేసినాం. అప్పుడున్న ప్రభుత్వంలో అప్పుడు చేస్తూ మొన్న గెలిచిన తర్వాత ప్రభుత్వం వేరే వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందు అన్నట్టు మన పాత కాంగ్రెస్ నాయకులు అసలు కాంగ్రెస్ కుటుంబమే మీద మొదటికెళ్ళట్టున్నారు. ఏదన్నా అక్కడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి పొన్నం ప్రభాకర్ గారితో కావచ్చు చాలా సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలను ఉంచుకొని ఎట్లయితే మీ వంజరపల్లి చేసినామో మొన్న నేను రాగానే పీర్పూర్ మండలంలో నర్సింహులపల్లి కాడ ఒకటి ఎస్సీ కాలనీ కావచ్చు, అట్లనే గోడుగూడ కూడా గ్రామ పంచాయతీ చేసాం. అంటే చెయ్యాలనే తపన ఉంటే, నాయకుడిగా ఉంటే ఎప్పుడు కానీ ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేసుకోవాలి. అట్లా చేసి చూపెట్టాను నేను ఇప్పుడు అక్కడ. అట్లనే ఇవాళ పేపర్లో చూసి కావచ్చు, జగిత్యాల రైతు బజార్ పక్క కాలేజ్ ఉంటుంది, 4 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన, 4 కోట్ల కాలేజ్. అట్లా దానికి డీమ్డ్ యూనివర్సిటీ అంటారు. అంటే ఇక్కడ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేరు, కానీ ఉంటే తెలుస్తుంది, వాళ్ళే కోర్సులు చేసుకోవచ్చు. కరీంనగర్ కాలేజ్ పెద్దది ఎట్లదో అట్లా దానికి స్వయం ప్రతిపత్తి. అంటే ఇట్లా ఈ రకంగా నా వంతుగా పోయినసారికి వెళ్తే సగం కరోనాలో ఏమైంది మీ అందరూ తెలుసు. ఉన్న సగంలోనే ఎన్నో పనులు చేసాం. దాన్ని మీరు అందరూ గుర్తించి నన్ను గెలిపించారు. చాలామంది అంటారు జిల్లా ఎత్తనే గెలిచిండు, లేకపోతే కాలేజ్ ఎత్తే గెలిచిండు. అంటే మరి జిల్లా నిర్మల్ కాలేదా, మంచిర్యాల కాలేదా, పెద్దపల్లి కాలేదా? అక్కడ కారుగుర్తోళ్ళు అంతా ఓడిపోయారు. ఇక్కడ మాత్రం మీరు నన్ను గెలిపించారు. అంటే ప్రేమ, అభిమానం, పార్టీల ఖచ్చితంగా మీరు నన్ను గెలిపించారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి. ప్రతి ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటి వరకు ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వం మనకు తెలిసి కొన్ని పనులు చేసింది. అవన్నీ మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను. అంతకుముందున్న ప్రభుత్వం అప్పుడు ప్రాజెక్టు కట్టింది ఎస్ఆర్ఎస్పి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలువలైనవి. ఇంతకుముందే మా తాత పేరు కూడా యాడ్ చేసి, తొగరావు పేరు యాడ్ చేసి ఆ కాలువలు వేసాం. అప్పుడు తనే కాలువల మంత్రి, చాలా మందికి తెలియదు. కాలువల మంత్రి వారు, కాడా మంత్రి అంటారు. వ్యవసాయ మంత్రి వారే. పొలాస ఫామ్, చెలియాల ఫామ్ జాగాలు అప్పుడే వచ్చినాయి. ఆ కుటుంబం మాది. అంత మళ్ళీ అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మిత్రులు, వారి బంధువులు నాకు చాలా పరిచయం. కలిసి పనిచేద్దామని చెప్పడంతో అతడు కలిసి పనిచేస్తున్నాం. డాక్టర్గా ఉన్నప్పుడు కావచ్చు, అంతరాల సంబంధం కావచ్చు, వీడికి వచ్చినప్పుడు కావచ్చు, ఈ పెద్ద మనుషులు అందరూ కూడా మీరు నా ఏంటంటున్నారు, అందరూ కూడా పేరు పేరున ఉంటాయి చూసింది. కాబట్టి తప్పకుండా మీకు చాలా విషయాలు చెప్పారు. గుడి అన్నారు, రోడ్ అన్నారు, ఒకటనుకోటి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు మాట ఇస్తూ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం. ఎప్పుడైనా పొద్దుగల పూట ఆఫీసులో ఉంటా, రావచ్చు అని చెప్పి ఈ సందర్భం మరొకసారి తెలియజేస్తూ నన్ను ఆహ్వానించి సహకరించినందుకు మా వంజరపల్లె అందరికి కూడా, అదేవిధంగా నర్సింగాపూర్ నుంచి నా ఇంటి వచ్చిన నాయకులకు